సైదాబాద్లోని ది స్కూల్ సక్సెస్ స్కూల్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్కూల్కు సంబంధించి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులు ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటు ఏబీవీపీ కానీ ఇతర హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో బీజేపీ నేతలు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వంటి నేతలు కూడా ఇప్పటికే ఏదైతే స్కూల్లో జరిగిన ఘటనకు సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్కూల్లో ఆందోళన నిర్వహించేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే భారీ స్థాయిలో మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా వారంతా నెట్టుకొని వచ్చే ప్రయత్నం చేశారు. కాసేపటి క్రితం అంతా సద్దుమణిగింది అనుకున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఏదైతే ఏబీపీ విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి కార్యకర్తలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు అయితే స్కూల్కి సంబంధించి వెనుక గేటు నుంచి కూడా స్కూల్లోకి చొచ్చుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఖాళీ చేయించినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మనం గేట్లో కూడా చూడొచ్చు, వెనుక గేటును పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. గేటుకు సంబంధించినటువంటి వాల్ ఏదైతే ఉంటుందో అది కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా స్కూల్లోకి చొచ్చుకోలేందుకు ప్రయత్నించడంతో ఇటు పోలీసులకి అటు విశ్వ హిందూ పరిషత్ సంబంధించి ఈ నేతలకు సంబంధించి పూర్తిగా తోపులాట చోటు చేసుకుంది. ఇందులో స్కూల్ సంబంధించినటువంటి బ్యాక్ గేట్ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ఆందోళన చెందుతున్నటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులలో ఈ నేతలంతా కూడా స్కూల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందులో గేటు పూర్తిగా పడిపోయింది. ఇందులో పోలీసులకు ఆ నేతలకు తోపులాటలో కూడా పోలీసులు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు పోలీసులకు సంబంధించి గాయాలు కూడా అయినట్టుగా కూడా చెప్తున్నారు. ఇక గేటు పూర్తిగా 2 గేట్లకు సంబంధించి పూర్తిగా ధ్వంసం అవ్వడం, ఆ గోడ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో లోపలికి దూసుకెళ్ళినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి మీడియా ప్రతినిధులను కూడా పూర్తిగా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులను పిల్లలు కూడా బయటికి వెళ్తున్నటువంటి సందర్భంలో వీరంతా దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ గేటు కూడా పూర్తిగా 2 గేట్లు పడిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి సిమెంట్ వాల్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితులలో మేనేజ్మెంట్ కూడా దాన్ని కొంత తాత్కాలికంగా గేటును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా వేకేట్ చేయిస్తున్నారు. ఇటు మెయిన్ రోడ్ నుంచి అటువైపు దాదాపు 500 మీటర్ల వరకు కూడా ఎవరిని లోనికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. కాలనీలోకి వెళ్ళే వారిని కూడా వారు పూర్తిగా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి ఆల్టర్నేట్ రూటు చూపిస్తూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. మీడియాని కూడా స్ట్రీట్లోకి అనుమతించకుండా పోలీసు బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్కి సంబంధించి ఇప్పటికే తాము అన్ని చర్యలు చేపట్టామని చెప్తున్నప్పటికీ ప్రధానంగా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతల నుంచి పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. పాఠశాలను ఇంకా ఎందుకు రన్ చేస్తున్నారు, ఇలాంటి రిలీజియస్ ఇష్యూలో, సెన్సిటివ్ ఇష్యూలో ఉన్నటువంటి స్కూల్ని ఎందుకు రన్ చేస్తున్నారు, ఇంతగానం తాము ఆందోళన చేపడుతున్నప్పటికీ కూడా పోలీసులు వారికి సహకరిస్తూ వారికి స్కూల్ మేనేజ్మెంట్కు సహకరిస్తున్నారు. నిజంగా ఇది మేనేజ్మెంట్కు కానీ ఇటు పోలీసు సిబ్బందికి కానీ అండర్స్టాండింగ్తో నడుపుతున్నారా అంటూ కూడా హిందూ సంఘాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ అయితే ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు స్కూల్ని లీవ్ ఇవ్వాలి, పర్మిషన్ సంబంధించి రద్దు చేయాలి. దీంతోపాటు వారికి సంబంధించినటువంటి ఏదైతే స్కూల్ పర్మిషన్స్ ఉంటాయో వాటిని పూర్తిగా రద్దు చేయడంతో పాటు సంబంధిత స్కూల్ టీచర్లు, మేనేజ్మెంట్ పైపు కూడా చర్యలు తీసుకునే వరకు తాము ఆందోళన విరమించేది లేదు అనేది స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఏబీవీపీ నేతలు, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ నేతలు కూడా ఇప్పటికే దఫాలుగా వచ్చి ఇక్కడ స్కూల్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే రిలీజియస్ ఇష్యూస్ సంబంధించి చాలా సెన్సిటివ్ ఇష్యూలో టీచర్లు ఇన్వాల్వ్ అయ్యి ఇంత జరుగుతుంటే ఒక స్కూల్కు సంబంధించి అన్ని రిలీజియస్ సంబంధించినటువంటి స్కూల్స్, విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్లో ఒక ఇతర మతాలకు సంబంధించినటువంటి వాటిని ఎందుకు విద్యార్థుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అనేది వారు ప్రశ్నిస్తున్నారు. ఇటువైపు పోలీసులు మాత్రం తాము అన్ని రకాలుగా భద్రతా చర్యలు చేపట్టాము, స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఇందులో చర్యలు తీసుకుంది. టీచర్ను సస్పెండ్ చేయడంతో పాటు ఇతర టీచర్లకు సంబంధించి స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా తాము కౌన్సిలింగ్ నిర్వహిస్తాము, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిఐలు, ఎస్ఐలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నప్పటికీ నేరుగా డీసీపీ స్వయంగా ఇక్కడే ఉన్నారు. ఆయన
పోలీసులకు సంబంధించి ఇటు ట్రాఫిక్తో పాటు పోలీసు ఏదైతే నేతలు ఎవరైతే ఉన్నారో వారికి అందుతున్న సమాచారం ప్రకారం హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలను ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బారికేడ్లను స్కూల్కి సంబంధించి మెయిన్ రోడ్తో పాటు వెనక నుంచి వచ్చే కాలనీలో కూడా ఒక బారికేడ్ ఏర్పాటు చేసి వారిని చెక్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేరెంట్స్తో పాటు కాలనీలకు వెళ్ళేటువంటి పబ్లిక్ను కూడా ఇక్కడ మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ ఇవ్వడం లేదు. అయితే పేరెంట్స్ మనం ఇప్పుడు ప్రస్తుతం స్కూల్ పిల్లలు కూడా ఇంటికి వెళ్తున్నటువంటి అసలు హిందూ సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయి అంటే స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలంటున్నారా లేదా పూర్తిగా అక్కడ ఎంఈఓ కానీ డిఓ లాంటి అధికారులను ఎవరైనా సంప్రదించే అవకాశాలు కనిపిస్తున్నాయా? స్కూల్కి సంబంధించి పర్మిషన్ని రద్దు చేయడంతో పాటు ఇట్లాంటి రిలీజియస్ ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూలని ఉద్దేశపూర్వకంగా విద్యార్థులపై రుద్దుతున్న మేనేజ్మెంట్పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనేది హిందూ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. రవిచంద్ర, పోలీసులు కూడా ఇప్పటికి ఏదైతే భద్రతను ఏర్పాటు చేయడం బారికేడ్లను ఏర్పాటు చేసి భారీ ఎత్తున పోలీసులు మోహరించి స్కూల్కి రక్షణ కల్పిస్తున్నారు తప్ప ఇలాంటి ఇష్యూలని పిల్లలపై ఎందుకు రుద్దుతున్నారు, వారిపై కదా చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాల్సింది పోయి తమను అరెస్టు చేస్తున్నారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇటు బజరంగ్ దళ్ నేతలు కూడా ఒక్కసారిగా స్కూల్ వెనుక గేటు నుంచి కూడా లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. గమనించినటువంటి పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంలో ఇరు వర్గాలకి మధ్య భారీ తోపులాటలు చోటు చేసుకున్నాయి. స్కూల్ బ్యాక్ గేట్ మొత్తం పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. స్కూల్ గోడ కూడా అంటే గేట్కి అటాచ్మెంట్ ఉండేటువంటి గేటును తోసే ప్రయత్నంలో వాల్ ఏదైతే ఉంటుందో కనెక్టివిటీ వాల్ కూడా కొంత డ్యామేజ్ అయింది. కానీ పోలీసులు వెంటనే తేరుకొని వారిని లోపలికి వెళ్ళినటువంటి నేతలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక కాలనీకి సంబంధించి ఇటు వెనక సైడ్ కాలనీ కూడా ఉంటుంది. ఇక్కడ లోకల్గా ఉండేటువంటి పబ్లిక్ను కూడా లోపలికి అనుమతించకుండా ఇరువైపులా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించినప్పటికీ అంత సర్దుమందికింది అనుకున్న నేపథ్యంలో ముందుగా బీజేపీ, ఏబీవీపీ, ఇట్లా విహెచ్పి నేతలు, బజరంగ్ దళ్ నేతలు కూడా దఫాలుగా వచ్చి ఇక్కడ స్కూల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అందరినీ కూడా ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఇటు డీసీపీ, చార్మినార్ డీసీపీ కిరణ్ నేతృత్వంలో స్వయంగా ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా స్కూల్ వైపు రానియకుండా ఉన్నటువంటి పరిస్థితులలో వారికి అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితులలో వారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నప్పటికీ అంత సర్దుమణిగింది అనుకున్న పరిస్థితులలో 10 నిమిషాల క్రితమే ఒక్కదాటిగా ఇటు వెనుక కాలనీ వైపు నుంచి ఏపీ వీరి నేతలైతే చొచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఒక 5-6 మంది కూడా స్కూల్ లోపలికి వెళ్ళి నినాదాలు కూడా చేయడం జరిగింది. ఇటు స్కూల్ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా, అలాగే ఈ రిలీజియస్ వ్యవహారాలలో ఎవరైతే ఉన్నారో వీటిపై చర్యలు తీసుకోవాలి. కేవలం టీచర్ని సస్పెండ్ చేయడమే కాదు, మేనేజ్మెంట్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. స్కూల్కి సంబంధించినటువంటి పర్మిషన్ కూడా రద్దు చేయాలనేది వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రవిచంద్ర, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఓల్డ్ సిటీలోని చాలా పాఠశాలల్లో ఇదే రకంగా ఉంది, హిందూ విద్యార్థులపైన మతపరమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. నిజంగా ఓల్డ్ సిటీలో చాలా వరకు పాఠశాలలు ఇలాగే ఉన్నాయని చెప్పి ఏమైనా బీజేపీ నాయకులు కానీ బజరంగ్ దళ్ నాయకులు కానీ ఆరోపిస్తున్నట్టు కనిపిస్తుందా? ఖచ్చితంగా ఏదైతే స్కూల్కి సంబంధించి ఇటు ఓల్డ్ సిటీ, చార్మినార్, సంతోష్ నగర్, సైదాబాద్ ఈ ఏరియాల్లో, ఇట్లాగే చంద్రాయనగుట్ట, పహాడి షరీఫ్ ఇలాంటి ఏరియాల్లో కొంత ముందు నుంచి కూడా బీజేపీ కానీ బీజేపీ అనుబంధ సంఘాలు కూడా చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక రంగాల్లో కూడా ఇటు ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, పొలిటికల్ ఎంట్రీలు కానీ, ఇతర అంశాలకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రపంచం ఇక్కడ నడుస్తుంది అనేది దీర్ఘకాలికంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు సైదాబాద్, సంతోష్ నగర్ ఈ ఏరియాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం సైదాబాద్లో ఉన్నాము. ఇక్కడ సంతోష్ నగర్ ఏరియా కొంత ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా. ఇప్పుడు ప్రస్తుత ఇన్సిడెంట్లో కూడా స్వయంగా డీసీపీ, చార్మినార్ డీసీపీ కూడా చెప్తున్నటువంటి మాట అదే. సుమారు 30 మంది వరకు ఉన్నటువంటి క్లాసులో 29 మంది ముస్లిం సంబంధించినటువంటి ఉన్నారు. ఈ ఒక్క విద్యార్థి మాత్రం జనరల్ అంటే హిందూ విద్యార్థి ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కల్మా రాసే వ్యవహారం విషయంలో ఒక పొరపాటుగా కూడా ఇతరికి కూడా రాయడం జరిగింది. ఇది ఇంత ఇష్యూ అయింది అంటే కూడా ఆయన డీసీపీ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఒక యాక్సిడెంటల్గా చెప్తున్నప్పటికీ కూడా కొంత మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయిందా లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, టీచర్స్ కానీ స్టాఫ్ కానీ
ఈ రకమైనటువంటి వ్యవహారాలు వాంటెడ్లీ చేస్తున్నారు అనేది కూడా తేలాల్సి ఉంది. ఇలాంటి అంశాలు చాలా సెన్సిటివ్ అంశాలు. స్వయంగా కేంద్ర మంత్రి కూడా దీని మీద రెస్పాన్స్ అయినటువంటి పరిస్థితి. ఈ రిలీజియస్ సంబంధించి అంటే ఒక రిలీజియస్ బేస్డ్ స్కూల్ కాకపోయినప్పటికీ తమకు సంబంధించినటువంటి అంశాలకు టీచర్లకు సంబంధించినటువంటి రిలీజియల్ విషయాలను ఇతర మతాలకు సంబంధించినటువంటి విద్యార్థులతో చదివించే ప్రయత్నం చేయడం ఏంటనేది ప్రధానమైనటువంటి అభ్యంతరము. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇట్లా డైల్యూట్ చేయడము, ఇతర సెన్సిటివ్ విషయాలను చిన్నపిల్లలపై బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేయడము, ఇతర మతాలకు సంబంధించినటువంటి అంశాలను ఎందుకు వారిపై రుద్దుతున్నారు అనేది కూడా ప్రధాన అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఒకవేళ ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ఎందుకు వారిపై యాక్షన్ తీసుకోవటం లేదు? ఒక సింగిల్ ఇన్సిడెంట్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగ చూడకుండా ప్రతి స్కూల్లో ఇట్లాంటి ఇష్యూస్ దృష్టికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇతర మైనార్టీలకు సంబంధించినటువంటి మతాలకు సంబంధించినటువంటి స్కూల్స్ కానీ రిలీజియన్ బేస్డ్ స్కూల్స్ కానీ అంటే సబ్సిడీ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కూల్స్ ఉంటాయి. అట్లా కాకుండా ఒక ఇతర అన్ని మతాలకు సంబంధించినటువంటి పిల్లలు చదివే స్కూల్లో ఇలాంటి ఇన్సిడెంట్ దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక చర్యలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ రకమైనటువంటి ఘటనలు పదే పదే జరగకుండా చర్యలు తీసుకోవాలి అనేది ఈ నేతలంతా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రవిచంద్ర కూడా మాట్లాడుతూ ఏ చోటా ఇష్యూ అని చెప్తూ ఆయన ఒక వ్యాఖ్యాన్ని కూడా మాట్లాడారు. ఇది చిన్న ఇష్యూ ఎందుకు అవుతుంది అంటే దాదాపుగా 2వ తరగతిలో 25 మంది విద్యార్థులు ఉంటే 24 మంది విద్యార్థులేమో ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు, ఒక విద్యార్థి మాత్రమే హిందూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక 24 మందికి కల్మా రాయిస్తూ ఒక విద్యార్థికి కూడా మర్చిపోయి రాయించారు అని చెప్పి డీసీపీ మాట్లాడారు. అంటే అసలు కల్మా రాయించడమే తప్పు కదా. అటు మతపరమైనకు సంబంధించి 24 మంది విద్యార్థులకు రాయించిన, ఒక విద్యార్థికి రాయించిన, అసలు కల్మా రాయించడం అనేదే పాఠశాలలో తప్పు కదా. దీన్ని డీసీపీ ఎందుకు అంత ఈజీగా తీసుకున్నారు? ఖచ్చితంగా అయితే ఈ క్లాసు సబ్జెక్టుకు సంబంధించి వాస్తవంగా ఏం జరిగింది, సబ్జెక్ట్ ఏమైనా ఆప్షన్లో చెప్తున్నారా లేదా రిలీజియన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఎందులో కొనసాగుతుందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఏదైతే రిలీజియన్స్కి సంబంధించి ఖురాన్లో ఉన్నటువంటి సారాంశానికి సంబంధించి మెయిన్ పార్ట్గా కూడా ఆ కల్మాని చూసేటువంటి పరిస్థితి ఉంది. ముస్లిం కమ్యూనిటీలో కల్మా ఒక పవిత్రమైనటువంటి టాపిక్ కూడా చెప్తారు. దానికి సంబంధించి వారు ఇది ఎందుకు రాయాల్సి వచ్చింది విద్యార్థులకు సంబంధించి అనేది చూడాల్సి ఉంది. అట్లాగే డీసీపీ కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఎవరైతే టీచర్ రాశారో ఆమెను ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడంతో పాటు ఇతర టీచర్లు ఎవరైతే ఆ విధంగా రిలీజన్ సంబంధించినటువంటి అంశాలను వారికి బోధించుతున్నారా లేదా ఈ యొక్క టీచర్ నిజంగానే యాదృచ్ఛికంగా పొరపాటున జరిగిందా అనేది కూడా దర్యాప్తు చేస్తాము. మేనేజ్మెంట్తో చర్చించి మిగతా టీచర్లకు కూడా ఈ స్కూల్ సంబంధించి టీచర్లకు కూడా కౌన్సిలింగ్ చేస్తామనేది డీసీపీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రిలీజియన్ అంశాలు ఎందుకు పాఠశాలల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఒక మత గ్రంథంలోని అంశాన్ని విద్యార్థులకు బయాడ్ చేయించాల్సినంత అవసరం ఏముంది? అటు రిలీజన్ పరంగా చూసుకుంటే కనుక ఇతరతర మార్గాల ద్వారా మదర్సాలు కానీ ఇతరతర మార్గాల ద్వారా కూడా ఆ సబ్జెక్టు ఆ విద్యార్థులకు అందేటువంటి అవకాశం ఉంది. కానీ ఎడ్యుకేషన్ అందించే సంస్థల్లో స్వయంగా టీచర్లే బయాడ్ చేసి ఇచ్చి హోంవర్క్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది ఆ కోణంలో కూడా తమ దర్యాప్తు ఉంటుంది. అదేవిధంగా పాఠశాలకు సంబంధించినటువంటి టీచర్లు కూడా ఇంకా ఇతరులు ఎవరైనా ఇదే రకమైనటువంటి ఆలోచనలతో ధోరణులతో ఉన్నారా వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తామంటూ కూడా స్వయంగా డీసీపీ చెప్పారు. రవిచంద్ర విద్యార్థి పైన ఈ ఆరోపణలు వస్తున్నాయా లేదంటే పూర్తిగా చూసుకుంటే కనుక ఇతర క్లాస్ విద్యార్థులు కూడా ఇదే విధంగా కల్మా రాయిస్తున్నారా అనే విధంగా కనుక డీసీపీ ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుందా? అంటే ఆ పేరెంట్స్ తల్లిదండ్రులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నాలు చేశారా పోలీసులు? అసలు డీసీపీ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడైతే తల్లిదండ్రులకు ఎవరైతే టీచర్ 2వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులకు ఆయన పిల్లవాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఎవరైతే తల్లిదండ్రులు ప్రస్తుతం అందుబాటులో లేరు వారితో పోలీసులు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటికే పేరెంట్స్ కూడా వారికి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులు చర్చించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వకపోయినప్పటికీ జరిగిన అంశం తమ దృష్టిలో ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు పేరెంట్స్తో మాట్లాడడం మేనేజ్మెంట్తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత ఎవరైతే టీచర్ ఉన్నారో దీనికి సంబంధించి బాధ్యత
ఉన్నటువంటి టీచర్ని సస్పెండ్ చేస్తూ సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటామనేది మేనేజ్మెంట్ చెప్పింది. దీంతోపాటు టీచర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ చేస్తాము. తమ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ల విషయంలో కూడా మరింత భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని కూడా స్వయంగా డీసీపీ హామీని ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించి టీచర్లకు కౌన్సిలింగ్ చేయడంతో పాటు సెన్సిటివ్ విషయాలను ఎందుకు స్కూల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు, వారిని ఇట్లా బైహార్ట్ చేసేలాగా ఎందుకు ఇది చేసి మతాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రొవోక్ ఎందుకు చేస్తున్నారనే కోణంలో కూడా తాము దర్యాప్తు చేయడం, వారికి కౌన్సిలింగ్ చేయడం, ఇలాంటి ఘటనలు తమ పరిధిలో మళ్ళీ జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామనేది డీసీపీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రవిచంద్ర, ఇందాక బండి సంజయ్ కూడా మాట్లాడుతూ అటు హిందూ విద్యార్థులు ఎవరైనా సరే అటు భవానీ మాల వేసినా, అయ్యప్ప మాల వేసినా లేదా ఇతర మాలలు వేసినా అట్లీస్ట్ బొట్టు పెట్టుకోవడానికి కూడా స్కూళ్ళు పర్మిషన్లు ఇవ్వట్లేదు అని చెప్పి బండి సంజయ్ మాట్లాడు. కానీ కల్మా చదవడానికి మాత్రం పర్మిషన్లు ఎలా వస్తున్నాయంటూ కూడా ఆయన ఒక తీవ్ర ఆరోపణ చేశారు. దీనిపైన ఇతర బీజేపీ నాయకులు ఎవరైనా అక్కడ స్పందించారా? బీజేపీ నేతలు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి అదుపులో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ దాని పార్టీ అనుబంధ సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి తమ ఆందోళనలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఇలాంటి రిలీజియన్ విషయాలు, తమ మతానికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఉండవు. అనేక సార్లు ఏదైతే మాలలకు సంబంధించిన అంశాలు కానీ లేదా ఇతర వాళ్ళకు సంబంధించి మత ప్రాక్టీస్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అనేక సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ ఉన్న పరిస్థితులలో ఇక్కడ మాత్రం స్కూల్లో ఎలా అనుమతించారు, అన్య మతాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా అనుమతించారు అనేది వారు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. అన్ని మతాలను ఒకే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ఇటు ఉపాధ్యాయులపై కానీ విద్యా వ్యవస్థపై కూడా ఆధారపడి ఉంది. కానీ అలా చూడకుండా కొన్ని మతాలకు కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, కొన్నిటికి లేకుండా వాటిపై రిస్ట్రిక్షన్స్ విధించడం ఏంటి అనేది తమ ప్రధాన అభ్యంతరము. ఎవరిని అనుమతించాల్సిన అవసరం లేదు, ఎవరిపైన కూడా రిస్ట్రిక్షన్స్ విధించాల్సినటువంటి అవసరం లేదనేది వారు చెప్తున్నారు. అదే సమయంలో ఏ మతానికి సంబంధించినటువంటి అంశాలైనా ఇలాంటి కామన్ స్కూల్స్లో ఎంకరేజ్ చేసేటువంటి వ్యవస్థ ఏది లేదు. వారికి ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చినట్టుగా కూడా విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి అనుమతులు లేవు. కానీ కొంతమంది టీచర్లు కానీ స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ వారి పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా అనేకసార్లు కనిపిస్తున్నాయి. ఇవి అనేకసార్లు సమాజంలో ఉద్రిక్త పరిస్థితులకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా కూడా అదుపులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఒక సక్సెస్ స్కూలే కాదు, ఇలాంటి అనేక స్కూళ్ళకు సంబంధించినటువంటి మరిన్ని ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు ఈ హిందూ ముస్లిం కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి మత విభేదాలు, విద్వేషాలు కూడా గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కూడా శాంతియుత వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు కూడా భయాందోళనలతో గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో తెలియక అరుపులు కేకలతో కూడా పాఠశాల వాతావరణం పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రవి మాట్లాడుతూ పరిస్థితి అంతా కూడా సద్దుమణిగింది, ఇక కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పి మాట్లాడారు. మరి కాసేపట్లోనే అటు ఏబీవీపీ, విహెచ్పి సంబంధించినటువంటి నాయకులు ఏకదాటిగా అటు స్కూల్ మొత్తం కూడా ముట్టడించే ప్రయత్నాలు చేశారు. ఇప్పటికైనా అక్కడ పరిస్థితి సద్దుమణిగిందా, మరింత ఏదైనా గందరగోళం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఉదయం నుంచి కూడా సైదాబాద్ ఈ సక్సెస్ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా ఉన్నాయి. మొదటగా ఏబీవీపీ నేతలు, తర్వాత బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు, ఇలా హిందూకు సంబంధించినటువంటి అనేక మత సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కూడా ఏదైతే రిలీజియన్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే టీచర్తో పాటు మేనేజ్మెంట్ పై కూడా చర్యలు తీసుకోవాలనేది ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా ఇప్పటికిప్పుడు కూడా బీజేపీ నేతలు ఇక్కడ వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది వారిని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. స్కూళ్ళలో గవర్నమెంట్ రూల్ ఉందా? ఏమన్నా కురాన్ నడిపేయాలని రూల్ ఉందా? సురఫత నేర్పేయాలని రూల్ ఉందా స్కూళ్ళలో? ఎందుకు పోతాం మేము? ఎందుకు పోతా? స్కూళ్ళల్లో సురఫత నేర్పిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కన్సల్ట్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్తే నిరసన చేద్దామంటే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను మీకు.
ఏదైతే బీజేపీ నేతలు కూడా ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పాఠశాల ఇలా ఒక అన్యమతానికి సంబంధించినటువంటి అంశాన్ని బోధిస్తుంటే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదనేది కూడా వారు ప్రశ్నిస్తున్నారు రవి.